అదొక అందమైన దేశం. దాని నిండా అందమైన పర్వతాలు, సరస్సులున్నాయి. ప్రకృతి అందాన్నంతా ఒలకపోస్తే ఎలా ఉంటుందో, ఆ ప్రాంతం అంత అందంగా ఉంటుంది. అందుకే పర్యాటకులు ఆ అందమైన చిన్న దేశాన్ని తప్పకుండా సందర్శించి పులకరించిపోతారు. ఇక ఆ దేశం చాక్లెట్లు, గడియారాలతో పాటు చాలా వెరైటీ వస్తువులకు ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ దేశంలో బోలెడన్ని బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ కాస్త పక్కన పెడితే ఆ దేశం నిండా భూమి లోపల బంకర్లే ఉన్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఇంటి కింద ఓ బంకర్ మస్ట్‌గా ఉంది. ప్రభుత్వం పబ్లిక్ బంకర్లను వేలాదిగా ఏర్పాట్లు చేస్తుంటే సామాన్య జనం వాళ్ళ వీళ్ళ ఇళ్ల కింద తప్పనిసరిగా బంకర్‌ను ఏర్పాటు చేసిన తర్వాతే ఇంటిని నిర్మిస్తున్నారు. దీంతో ఆ దేశం ఈ భూమి మీద అత్యధిక బంకర్లున్న దేశంగా రికార్డులోకెక్కింది. ఇంతకీ ఆ దేశం ఏంటి? అన్ని బంకర్లు ఎందుకు? వాటిని దేనికోసం నిర్మిస్తున్నారు? ఎవరు వాడుతున్నారు? అసలు ఆ బంకర్ల వెనుకున్న స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్. ఆ చిన్న దేశమే యూరప్‌లోని స్విట్జర్లాండ్. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్యాటకులకు ఇదొక స్వర్గధామం లాంటిది. తప్పనిసరిగా ఈ దేశాన్ని ఒక్కసారైనా చుట్టేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ స్వీటెస్ట్ స్విట్జర్లాండ్ చాలా వాటికి ఫేమస్. ఇక్కడి గడియారాలతో పాటు చాక్లెట్లు చాలా బాగుంటాయి. అదేవిధంగా ఈ దేశంలో ప్రపంచం నలుమూలల్లో ఉన్న అన్ని బ్యాంకుల శాఖలుంటాయి. అందుకే దీన్ని బ్యాంకుల దేశం అని కూడా అంటారు. అయితే ఈ దేశానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే దాని బంకర్లు. ఈ దేశంలో సుమారు 9 మిలియన్ల జనాభా ఉంది. అయితే ఇప్పటి వరకు ఏకంగా 3,70,000 కంటే ఎక్కువ బంకర్లు ఈ దేశంలో ఉన్నాయి. ఇక దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి తగినంత బంకర్ స్థలం ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశం స్విట్జర్లాండ్. ఆ దేశంలోని పౌరులందరికీ సరిపడా బంకర్ల స్థలం ఉండగా కొంత అదనపు స్థలం కూడా ఉండడం గమనార్హం. అయితే అసలు ఈ బంకర్లు దేనికి? దేని వెనుకున్న కథేంటో విషయానికొస్తే ఇన్ని వేల బంకర్లు కేవలం దేశ ప్రజలను అత్యంత సురక్షితంగా ఉంచడం కోసమే స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇవి బాంబులు, అణుదాడులు, పెద్ద విపత్తుల నుంచి ప్రజలను రక్షిస్తాయి. అయితే వీటిని నిర్మించాలని ప్రభుత్వం అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడానికి కారణం చాలా కాలం క్రితం కోల్డ్ వార్ సమయంలో అంటే 1950 నుంచి 1980 వరకు చాలా దేశాలు అణుయుద్ధానికి భయపడేవి. 1963లో స్విట్జర్లాండ్ ఓ కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి కొత్త ఇల్లు, అపార్ట్మెంట్ భవనంలో బంకర్ ఉండాలి. భవనం చాలా చిన్నగా ఉంటే యజమాని పెద్ద పబ్లిక్ బంకర్లు నిర్మించడానికి సహాయం చేయడానికి డబ్బు చెల్లించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి స్విట్జర్లాండ్ దేశ ప్రజలు తూచా తప్పకుండా ఈ రూల్ను పాటిస్తున్నారు. ఇక 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పుడు చాలామంది స్విస్ ప్రజలు మళ్ళీ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఏ సమయం ఎలా ఉంటుందనే ఆలోచనతో పాత బంకలను స్విస్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాటిని మరమ్మతు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తోంది. ఈ బంకర్ల తలుపులు, ఎయిర్ సిస్టమ్స్ను అప్డేట్ చేస్తున్నాయి. స్విట్జర్లాండ్ ప్రజలు ఎలాంటి విపత్తును అయినా తట్టుకునేలా వీటిని సిద్ధం చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనిశ్చితల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అందుకే స్విస్ ప్రజలను సేఫ్గా ఉంచేందుకు అక్కడి ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ దేశంలోని భూగర్భంగా నిండా బంకర్లు లేటెస్ట్ సదుపాయాలతో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో సుమారు 3,60,000 బంకర్లు ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్మించబడ్డాయి. ఇవి ఇల్లు, అపార్ట్మెంట్ భవనాల అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. సాధారణ సమయాల్లో ప్రజలు వాటిని స్టోర్ గదులుగా, వైన్ సెలార్లుగా, జిమ్లుగా, ఆట గదులుగా ఉపయోగిస్తున్నారు. వీటికి బాంబులు, రేడియేషన్ను ఆపడానికి చాలా మందపాటి గోడలు, బలమైన తలుపులు ఏర్పాట్లు చేశారు. ప్రమాదకరమైన వాయువులను అంటే రసాయనాలు, అణుధూళి లోపలికి రాకుండా ప్రత్యేకమైన ఎయిర్ ఫిల్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో పడకలు, నీరు, ఆహారం కోసం ప్రత్యేక స్థలాలు ఉన్నాయి. అత్యవసర విద్యుత్, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు సుమారు 9,000 పెద్ద పబ్లిక్ బంకర్లు కూడా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో యాజమానులు బంకర్లను శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులో పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఏ క్షణం ఏం జరిగినా దేశ ప్రజల ప్రాణాలకు ఏం కాకుండా ఈ బంకర్ల ద్వారా రక్షణను ఏర్పాటు చేసింది స్విట్జర్లాండ్. ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇదే మరి.